Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే మే 22nd 2026. ఒకసారి క్విక్గా ఆల్రెడీ లేట్ అయిపోయింది, సో ఒకసారి క్విక్గా ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి దాని తర్వాత ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఈరోజు కొంచెం సిస్టమ్ ముందు లేకుండే అండ్ డింట్ ప్రొవైడ్ టైమ్లీ అప్డేట్స్ అనమాట. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ట్రిమ్ చేసి అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత కూడా లేదు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఒకసారి క్లియర్గా మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డేటా ప్రకారం ఏముండే అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ ఉన్నారో, సో రీటైలర్స్, సో వీళ్ళంతా కూడా స్ట్రాంగ్ బేరీజ్ ఉండే అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్, సో వీళ్ళు యాక్చువల్లీ వాళ్ళ పొజిషన్స్ అన్నీ హోల్డ్ చేసుకున్నారు, బట్ ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి, అంటే బుల్లి సైడ్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ప్రొపరేటరీస్, సో వీళ్ళు కూడా ఒక మంచి స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ ఉండే అని కూడా డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే ఈఎంఎస్ పైన ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తుందో ఇది మీడియం ప్రాబిలిటీ, అండ్ సేమ్ వే ఈఎంఎస్ డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ ఇచ్చి కిందికి వెళ్తూ ఉంటే ఇది మీడియం ప్రాబిలిటీ బేరిష్ అని డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే ప్రైస్ యాక్చువల్గా మనం రీసెంట్గా ఒక 3-4 డేస్ నుంచి మనం క్లియర్గా మనం అర్థం చేసుకుంటే ప్రైస్ ఏం జరుగుతోంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది ఏదైతే డేటా ఉందో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండ్ సేమ్ వే ఈ మనకి 3-4 డేస్ నుంచి చూస్తుంటే కూడా సో ఎవ్రీ డే ఏదైతే టార్గెటెడ్ జోన్ ఉంటుందో ఆ జోన్లో ఓపెన్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళు స్విచ్ అయిపోయి స్టాప్ లాస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ స్విచ్ అవ్వగానే ప్రైస్ అనేది మళ్ళీ సేమ్ ప్రీవియస్ డే సెషన్ ఎక్కడైతే ఉందో ఆ లెవెల్కి వెళ్ళి క్లోజ్ అవుతా ఉంది. అండ్ దాని తర్వాత రోజు చూసుకున్నా కూడా ప్రైస్ కొంత సైడ్ వేస్ యాక్షన్, బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ క్లోజింగ్. సేమ్ వే రీటైలర్స్కి ఆపోజిట్గా ఎవ్రీ డే హోల్డ్ చేస్తూ ఉంది. అట్లీస్ట్ మీరు కూడా ఇదే ట్రాప్లో ఉంటే ఒక 1 వీక్ అయినా ట్రేడింగ్ ఆపేయడానికి ట్రై చేయండి, మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సేమ్ వే ఈరోజు కూడా డైరెక్ట్ అండ్ సేమ్ వే ఇండికేటర్ కూడా షార్ట్ సిగ్నల్ ఇచ్చింది, బట్ ఇక్కడ స్ట్రెంత్ అంటే స్టాప్ లాస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది అవాయిడ్ చేయమని చెప్పిన ఆ టైంకి డేలో ఎప్పుడైతే క్లోజ్ ఉంటుందో అది తీసుకున్నా కూడా పర్లేదు. యా, సో దాని తర్వాత కూడా కంప్లీట్గా చూసుకుంటే ఈరోజు కూడా సేమ్ ఏదైతే మనకి ప్రైస్ ఉండిందో ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ ఎక్కడైతుందో సేమ్ మోరర్లెస్ సిమిలర్ పాయింట్స్ దగ్గరే క్లోజ్ అయిపోయింది. సో ఈరోజు విషయానికి వస్తే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చూడమని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్ మనకి ఎక్కడ ఓపెన్ అయింది, మనం ఏదైతే పొజిషనల్గా మనం మార్క్ చేసుకున్న ట్రెండ్ లైన్స్ కానీ ఈఎంఐస్ కానీ ఉందో సో అక్కడ నుంచే రిజెక్షన్ స్టార్ట్ అయింది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అవ్వాలన్నా కూడా అట్లీస్ట్ కొంత పుల్ బ్యాక్ వచ్చి బ్రేక్అవుట్ అవ్వాలి, బట్ ఇట్ డిడ్ హ్యాపెన్ ఈరోజు. సో కంప్లీట్గా మళ్ళీ ఏదైతే రెగ్యులర్గా అనాలిసిస్ ఉందో అదే లెవెల్కి అయితే వెళ్ళింది. అండ్ మనం 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా సేమ్ బేరిష్ ఫ్లాగ్ కూడా వచ్చింది, అంటే బేరిష్ స్ట్రెంత్ ఉన్నట్టు. యా, సో అట్లీస్ట్ డేలో క్రాస్ అయినప్పుడు చేసినా కూడా దట్స్ ఫైన్, బట్ ఇక్కడ కూడా ఇది క్లియర్గా అర్థం చేసుకుంటే ఏంటి అంటే అట్లీస్ట్ 200 EMA పైన క్లోజ్ అయింది అండ్ రిట్రేస్మెంట్ లానే ఉంది. బట్ ఈరోజు ఏదైతే మీకు అట్లీస్ట్ ఆ టైంకి వాట్ వి కాల్ వాయిడ్ డేట్ అయితే షేర్ చేసిన దాన్ని బట్టి చూసినా కూడా కొంత బేరిష్ స్ట్రెంత్ అనేది అంటే అట్లీస్ట్ ఎక్స్ట్రీమ్ బేరిష్ స్ట్రెంత్ కాకుండా కూడా సెన్సెక్స్లో ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 20-30% పుట్ సైడ్ కంటే కాల్ సైడ్ రేషియో ఎక్కువ ఉండడం వల్ల ఏంటి అంటే సో అది కూడా డిప్ అయింది. అండ్ సేమ్ వే అట్లీస్ట్ దీని తర్వాత కూడా అట్లీస్ట్ ఇక్కడ ఎవరిని చేయొద్దని చెప్పే పర్సనల్గా కూడా సో టైం ఉన్నప్పుడల్లా అప్డేట్ ఇస్తూ ఉన్నా, బికాజ్ అట్లీస్ట్ ఒక రిట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ వస్తే దట్ విల్ బీ ఫైన్. కానీ అదర్వైజ్ మనకి డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఏంటి అంటే ఇక్కడ చేయడం వల్ల ఇక్కడ మనకి సపోర్ట్ దగ్గర ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్స్ ఫామ్ అవ్వడం వల్ల ఏంటి అంటే మళ్ళీ స్ట్రెంత్ మిస్ అవుతాం అండ్ ఇదంతా కూడా స్టాప్ లాస్ హోల్డ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో అట్లీస్ట్ ఇక్కడ ఆపగలిగాం. అండ్ సేమ్ వే ఇక్కడ కూడా బుల్లిష్ని ట్రేడ్ చేయకుండా అయితే వాట్ డు వి కాల్ హింట్స్ అయితే ఇచ్చినుండే. యా, అండ్ అట్ ద సేమ్ టైం డే ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ ఎక్కడ ఉందో అక్కడే అయింది. అండ్ ఈఎంఐస్ దగ్గర ఉంటే ఏంటి అంటే పర్సనల్గా ఎప్పుడైనా సరే ఇక్కడ మా సైకాలజీ అనమాట. సో ఈఎంఐస్ దగ్గర ఏంటి అంటే కొంత అట్లీస్ట్ ఈ 100 EMA 50 EMA 200 EMA బిట్వీన్ ఉంటే ఏంటి అంటే కొంత సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ అయ్యి కన్ఫర్మ్ అవుతుంటుందో అట్లాంటి ఏరియాస్లో ఎంటర్ అవ్వాలి. అండ్ ఎప్పుడైనా సరే ఈరోజు చూసుకున్నా కూడా ఇక్కడ ఎవరికైనా సరే ఇక్కడ ఆప్షన్ బయ్యర్స్కి పెద్ద ఫెచ్చింగ్ అయితే ఉండదు, జస్ట్ 10-20 అదర్వైజ్ 25 పాయింట్స్ వరకు ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, వెంటనే స్విచ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా సజెస్ట్ చేస్తుండే లెవెల్స్ ఓవర్ నాయిస్లో. యా, సో ఆప్షన్
ఏదైతే ఈ మూవ్ ఉండిందో ఇది ఒక ఆప్షన్ బయర్కి మంచి మూవ్ అనిపిస్తుంది, అండ్ దాని తర్వాత ఒక డిసైసివ్ మూవ్. పర్సనల్గా అయితే ఈఎంఐస్ మధ్యలో ఉన్నట్టు పర్సనల్గా మేము అంత ఇంట్రెస్ట్ చూపించాం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ చాలా సైడ్ వేస్ యాక్షన్ ఉంటుంది కనుక. సో ఆప్షన్ బయర్స్కి ఎప్పుడు క్యాప్చర్ చేయాలన్నా కూడా అట్లీస్ట్ ఈఎంఐస్ని పక్కన పెడితే ఈ ట్రెండ్ లైన్ని డ్రా చేసుకొని చూసినా కూడా దట్ విల్ బి ఫైన్. అంటే అట్లీస్ట్ ఫ్యూచర్లో ఈవెన్చువల్గా మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. కొంచెం స్టీప్ లైన్ ఉండొచ్చు, బట్ ఎప్పుడైతే ఈ బ్రేక్ డౌన్ అయ్యి సో ఈ లెవెల్స్ వరకు వస్తుందో, బట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇమీడియట్గా ఉండాలి. ఎప్పుడైనా సరే 50 ఎంఏ 100 ఎంఏ దగ్గర ఏంటి అంటే క్విక్ రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అదొకటి అనమాట. సో ఈరోజు పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్ కూడా ఏం లేవు, అండ్ రేపటి కోసం ఒకసారి క్విక్గా చూద్దాం డేటా ఏం చెప్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి క్లియర్గా మనం ఆలోచిస్తే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది ఈ సైడ్ వేస్ మూవ్లోనే ఉండింది. సో మనకి ఏదైతే హార్లీ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకొని పెట్టుకున్నామో ఇదంతా కూడా, అండ్ ఇది 4 హార్లీ టైం ఫ్రేమ్లో వచ్చే రెసిస్టెన్స్, అండ్ మనకి 200 ఎంఏ కూడా ఉండింది సో 1 హార్లీలో. సో సేమ్ ఇదే ప్రైస్ యాక్షన్, ప్రైస్ ఈ లెవెల్కి వెళ్తుంది, డౌన్ అవుతుంది, వెళ్తుంది, డౌన్ అవుతుంది, సేమ్ వే మళ్ళీ వెళ్ళింది. ఇన్ కేస్ రేపు వచ్చినా కూడా మళ్ళీ ఏదైనా రివర్సల్ ఫామ్ అయితే, ఇలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతే మళ్ళీ అట్లీస్ట్ కొంత ఎక్స్పెరిమెంటల్ ట్రేడ్స్ అయితే చేయొచ్చు. పర్సనల్గా మేము ఏంటి అంటే ఏదైతే మేజర్ ట్రెండ్ ఉందో దాన్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం, అండ్ ఇవన్నీ కూడా వెరీ మినిమం లాట్స్ ఏదైతే సజెస్ట్ చేస్తామో 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీతో. అంటే ఇన్ని పాయింట్స్ వచ్చినాయి కదా, ఇది మూవ్ కంప్లీట్గా క్యాప్చర్ చేయొచ్చు కదా అంటే పర్సనల్గా ఏంటి అంటే మనం ఒక సెటప్ అనుకున్నప్పుడు, అంటే మనం డేటాతో అలైన్ వెళ్ళాలనుకున్నప్పుడు, సో డేటా ఏంటి మనకి ఎప్పుడు కూడా ఈఎంఎస్ పైన క్లోజ్ అయ్యలేదు, డైరెక్ట్ ప్రాఫిట్ బుకింగ్ ఏరియాలో క్లోజ్ అయింది, ఓపెన్ అయింది. సో దానివల్ల ఏంటి అంటే మన ట్రేడ్ అనేది అయిపోయినట్టు, బట్ ఏది వచ్చినా కూడా మన క్యాపిటల్కి ఇబ్బంది లేకుండా ఈ 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయడం వల్ల అంటే మన క్యాపిటల్కి ఇబ్బంది ఉండదు, అండ్ అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ మనం సిస్టమ్ ముందు ఉన్నందుకు కొంత ఎర్న్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి, కొన్ని ప్రాఫిట్స్ పాకెట్లో వేసుకొని బయటికి వెళ్ళిపోవాలి తప్పిస్తే ఎక్కువ ఫైర్ ఫైటింగ్ చేయకూడదు, అండ్ ఓవర్ ట్రేడింగ్ కూడా చేయకూడదు. ఎప్పుడైతే మనం ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకున్నామో ఆ సిస్టమ్ ఆల్మోస్ట్ మనం అట్లీస్ట్ 85% ఆ సిస్టమ్ని ఫాలో అయి ఉండాలి. అట్లీస్ట్ 50% వయోలేషన్ ఉన్నా కూడా ఏదో ఒక రోజు మంచి స్ట్రాంగ్ దెబ్బతినే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యా, సో రేపు ప్రైస్ యాక్షన్ ఒకసారి చూసే కంటే ముందు డేటా ఏం సజెస్ట్ చేస్తుందో కూడా చూద్దాం, సో దట్ క్లియర్గా ఐడియా వస్తుంది. అండ్ రీటైలర్స్ యాజ్ యూజువల్ వాళ్ళు బుల్లిష్ ఉన్నారు, మళ్ళీ ఈరోజు బుల్లిష్కి షిఫ్ట్ అయినారు. నాకు తెలిసి బాటంలో హ్యూజ్ ఎవరైతే సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ కొంచెం నాలెడ్జ్ ఉండి ఆ ప్యాటర్న్ అర్థమయ్యి సైడ్ వేస్ స్ట్రాటజీస్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అయి ఉంటారు, బట్ అదర్ దెన్ దట్ మిగతా వాళ్ళందరూ కూడా లాసెస్ హోల్డ్ చేస్తూ ఉంటారు. అండ్ సేమ్ వే సో వీళ్ళు ఒక మంచి బుల్లిష్ స్ట్రెంగ్త్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సేమ్ వే అట్లీస్ట్ కాల్ సైడ్ కూడా వీళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువే ఉంది, ఈవెన్ పుట్ సైడ్ నుంచి కూడా పుట్ సెల్ చేసి కూడా వీళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువే ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ వీళ్ళు జనరల్ మోడరేట్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు, బట్ వీళ్ళ మేజర్ క్వాంటిటీ అంతా కూడా హెడ్జ్ చేసి ఉంది. అండ్ సేమ్ వే ప్రొపరైటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు. అండ్ రేపటికి చూసుకుంటే మనకి ఎస్టర్డే ఎలా ఉండింది, రీటైలర్స్ స్ట్రాంగ్ బేరీజ్ ఉన్నారు, ప్రొపరైటరీస్ స్ట్రాంగ్ బుల్లీజ్ ఉండే. సో సేమ్ వే ఈరోజు క్లయింట్స్ ఎలా అయితే రీటైలర్స్ ఎలా అయితే బుల్లీజ్ ఉన్నారో వీళ్ళు కూడా అదే స్ట్రాంగ్లో బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు జనరల్గా ఇప్పుడున్న డేటా ఏంటి అంటే ఒక 500-600 పాయింట్స్ మూవ్ అయిన డేటా అయితే కాదు. జనరల్గా మన ఏడిఆర్ ఉంటుంది కదా, అట్లీస్ట్ ఆ 1%కి ఇంకో ప్లస్ ఆర్ మైనస్ 0.25% యాడ్ అయ్యేంత డేటానే ఉండింది. ఈవెన్ కొన్నిసార్లు 0.85% ఏడిఆర్ లోపలే కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బికాజ్ రీటైలర్స్ సైకాలజీని బట్టి షిఫ్ట్ అవ్వగానే వాళ్ళ పొజిషన్స్ కూడా షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. యా, సో ఓవరాల్ ఇక్కడ నుంచి క్లూజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్, వీళ్ళు బుల్లిష్ ఉన్నారు కదా అని చెప్పి మనం బుల్లిష్ చేయకుండా ఉండడం కాదు. మనకి రివర్సల్ దొరికితే సేమ్ వే ఈ 4-5 డేస్ నుంచి ఏదైతే జరుగుతుందో అలాంటి రివర్సల్ దొరికితే మళ్ళీ ఇలాంటి ప్లాన్ చేసుకోవచ్చు. అదే దెన్ దట్ మనం ఏదైతే ప్లాట్ చేసుకుంటామో ఆ జోన్ నుంచి వస్తూ ఉంటే బేరీస్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు. ఒకసారి మ్యాప్ పైన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. యా, సో జనరల్గా అట్లీస్ట్ ఒక ట్రెండ్ లైన్ని ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ లెవెల్స్ నుంచి అండ్ పర్సనల్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ని కూడా ఎనేబుల్ చేసి చూపిస్తా, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. అండ్ యా, సో ప్రైస్ ఎప్పుడైతే అట్లీస్ట్ ఈవెన్ మనం ఇప్పుడు చూసుకుంటే డేటా చూసుకుంటే ఎవ్రీడే 150-200 పాయింట్స్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అలా అవుతా ఉంది. సేమ్ వే అది ఎలా అయినా జరగవచ్చు ప్రీ మార్కెట్లో, దానిపైన పెద్ద ఫోకస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఎప్పుడైతే ఈ రేంజ్ నుంచి ప్రైస్ ఇక్కడ నుంచే మనకి సేమ్ మన లెవెల్ నుంచే క్రిందికి వెళ్తూ ఉంటే ఇది హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. బికాజ్ ఎవరైతే ప్రోస్ ఉన్నారో వీళ్ళు మంచి స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి. అండ్
ఇంకొకటి ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 50 పాయింట్స్ కానీ ఒక 75 పాయింట్స్ కానీ కొంచెం ఈ మూవ్ నుంచి డౌన్ సైడ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా డౌన్ సైడ్ మూవ్ వెళ్తూ ఉంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి బేరీస్ వస్తూ ఉన్నా కూడా ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బేరీస్ ట్రేడ్ ఫర్ us. టీకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈఎంఎస్ కిందన ఉందో ఇక్కడ నుంచే మనకి బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే ఇది హై ప్రాబబిలిటీ, అండ్ ఒక 50 to 100 పాయింట్స్ కింద నుంచి మళ్ళీ వెళ్తూ ఉంటే మీడియం ప్రాబిలిటీ. సో మీడియం ప్రాబిలిటీలో ఏంటి అంటే మనం జనరల్గా 50 to 60% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తాం తప్పిస్తే 100% ఆఫ్ క్వాంటిటీని డిప్లాయ్ చేయం. బికాజ్ ఆల్రెడీ టార్గెట్ అనేది అచీవ్ అయిపోతూ ఉంటే మనం దాంట్లో క్విక్ రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు కూడా చూసాం కదా. సో అలాంటప్పుడు ఏంటి అంటే మన 100% క్యాపిటల్ అనేది మన 100% పొజిషన్ సైజింగ్ డిప్లాయ్ చేయడం వల్ల మన క్యాపిటల్కి చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ బుల్లి సైడ్ ఉందా అంటే అట్లీస్ట్ రివర్సల్స్ ఏదైతే ఉంటుందో సేమ్ మనకి ఈ పాస్ట్ 3-4 డేస్ నుంచి వచ్చే రివర్సల్స్ని బట్టి ఈ ఏరియా నుంచి కానీ రివర్సల్ ఫామ్ అయ్యి అట్లీస్ట్ ఒక 5 minutesలో ఒక మంచి డిప్ వచ్చి డౌ థియరీ వైలెట్ అయి పైకి వెళ్తూ ఉంటే అప్పుడు ఇది జనరల్ స్టిల్ ఇది కూడా బుల్లిష్ అనేది ఏంటి అంటే ఇక్కడ లో ప్రాబిలిటీ ఫర్ అస్ అనమాట. సో ఈ లో ప్రాబిలిటీలో ఏంటి అంటే జనరల్గా ఎవరైనా అనుకుంటారు ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 200 పాయింట్స్ మూవ్ వచ్చింది కదా దాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు. బట్ మనం ఎప్పుడైనా సిస్టమ్కి యాంటీగా వెళ్ళకూడదు. ఇది మా పర్సనల్ వ్యూ. ఇన్ కేస్ మీ స్ట్రెంత్ ఇదే అయితే దాన్ని అట్లీస్ట్ మీ వేలోనే ట్రై చేయండి. బట్ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ ఏరియా నుంచి కానీ ప్రైస్ ఒక డౌ థియరీ వైలెట్ టైప్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే సేమ్ ఇలాంటి ప్రైస్ యాక్షన్ అండ్ సేమ్ వే ఇక్కడ కూడా ప్రైస్ యాక్షన్. సో ఇలా చూడండి క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి ఫార్మేషన్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఇది లో ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ us. ఇందులో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మనం 10 to 20% చేస్తాం. బట్ ఎవ్రీడే మోస్ట్లీ ఇది వర్క్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ 20 to 30% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీకి షిఫ్ట్ అయ్యి చేసే ఛాన్సెస్ ఉంటాయి పర్సనల్గా మేము. అండ్ అదర్వైజ్ హెడ్జ్ చేసి కూడా ఒక బుల్ పుట్ స్ప్రెడ్ లాంటి స్ట్రాటజీని కూడా డిప్లాయ్ చేయొచ్చు అనమాట. సో సేమ్ వే మీ ఓన్ రూల్స్ ఎలా ఉన్నాయి దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ ఏరియా నుంచి బుల్లిష్ వెళ్తుందా అంటే పర్సనల్గా డేటా చాలా రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో మంచి బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి పర్సనల్గా ఏంటి అంటే దీనిపైన ప్రైస్ వచ్చిన అండ్ రేపు ఎక్స్పైరీ కాదు, ఓఐ కూడా అంత హ్యూజ్గా షిఫ్ట్ అవ్వదు కాబట్టి సో దీనిపైన ప్రైస్ వచ్చి ఓఐ షిఫ్ట్ అయ్యి అవన్నీ చూసే కంటే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ ఫ్రమ్ అబోవ్ 200 EMA రేంజ్ నుంచి అయితే ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ us. ఓన్లీ బుల్లిష్ ట్రేడ్ ఈ ఏరియాస్ నుంచి యాక్టివ్ ఉంది బికాజ్ రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సేమ్ వే హై ప్రాబిలిటీ బేరిష్, మీడియం ప్రాబిలిటీ బేరిష్, లో ప్రాబిలిటీ బుల్లిష్. దీని అబోవ్ అవుతే మోస్ట్లీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ప్రస్తుతానికి ఇదైతే అవాయిడబుల్ సినారియో ఫర్ us. అండ్ ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ పైకి వెళ్ళినా కూడా వర్రీ అవ్వము బికాజ్ ఏదైతే మన సిస్టంలో ఉందో దాన్ని ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. యా, సో దట్స్ ఆల్ ఫర్ us. దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.